హలో సినిమా లవర్స్, వెల్కమ్ టు సినీ గ్లిమ్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ట్రైలర్ దేని గురించి అంటే కాంతా అనమాట. సో ఇందులో హీరోగా దుల్కర్ సల్మాన్ గారు యాక్ట్ చేశారు, హీరోయిన్ గా భాగ్యశ్రీ గారు యాక్ట్ చేశారు, అండ్ సముద్రగని గారు, రానా గారు అయితే కీ రోల్స్ లో కనబడబోతున్నారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి సెలవమణి సెల్వరాజ్ అనమాట. సో నేను ట్రైలర్ అంతా చూశాను, నాకు ఎలా అనిపించిందో, నాకు ట్రైలర్ లో ఏవేవి హైలైట్ గా అనిపించాయో మీతో డిస్కస్ చేద్దాం, నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకుందాం అని వచ్చేసాను. ఈ ఛానల్ కానీ ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటున్నాము. ఇంకా లేట్ చేయకుండా మనం ట్రైలర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఎస్, నేను ట్రైలర్ అయితే చూశాను కాంతాది. ట్రైలర్ అంతా చూశాక నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ అయితే ట్రైలర్ కట్ గురించి డిస్కస్ చేస్తాను ఎలా ఉందో, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఆ ట్రైలర్ లో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ నాకు ఎలా అనిపించిందో మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోకి మాత్రం ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో కన్నా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి ఫాస్ట్ గా. సో ఇప్పుడు ట్రైలర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ట్రైలర్ వాళ్ళు రివీల్ చేసిన పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అండ్ ఆ పాయింట్ ఎక్కడ దాకా వెళ్ళిందనే సస్పెన్షన్ కూడా వదిలేరు ట్రైలర్ లో. అండ్ ఆ ట్రైలర్ కట్ అయితే స్టోరీ ఓపెన్ చేశారు కానీ కంప్లీట్ గా ఓపెన్ చేయలేదు. అంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది గురు శిష్యుల మధ్య, ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా స్టార్ట్ అయింది, అది ఎక్కడ దాకా వెళ్తుంది అనే సస్పెన్షన్ అయితే ఉంచేశారు. సో ట్రైలర్ లో ఇంకా చాలా ఎలిమెంట్స్ నాకు నచ్చాయి. అవి ఏంటంటే ఫస్ట్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ కట్ చేసిన విధానం. అంటే స్టోరీ రివీల్ చేయనట్టుగా తీసుకెళ్లారు ట్రైలర్ మొత్తం. అది నాకు చాలా బాగా అనిపించింది. నేను పర్టికులర్ గా ట్రైలర్ ఎందుకు నచ్చింది అంటున్నా అంటే, ఇది ఒక పీరియాడిక్ సినిమాలో తీస్తున్నారు. అంటే 1990s 1980s బ్యాక్ డ్రాప్ లో ఉండే మూవీ. అండ్ ఆ మూవీకి తగ్గట్టు ఆ ట్రైలర్ లో ఎలిమెంట్స్ కానీ, ఆ ట్రైలర్ లో మనకి చూపించిన సెట్స్ కానీ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. నిజంగా 90s లో తీసినట్టు అనిపించింది మూవీ. ఎందుకంటే 1980s లో యాక్టర్స్ ఎలా ఉంటారో అది కలర్ లో చూపించారు. అండ్ వాళ్ళు షూట్ చేసే సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమా కాబట్టి ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమా షార్ట్స్ కూడా చూపించారు అందులో. అవి డిట్టో మన 1980s లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎలా ఉంటాయో అలానే పిక్చరైజ్ చేశారు అనమాట. అండ్ ఆ సినిమాటోగ్రఫిక్ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి, అంత బాగా పిక్చరైజ్ చేశారు ఆ షార్ట్స్ అయితే. ఇంకా సినిమాలో ఇలాంటివి ఇంకా చాలా ఇంప్రెస్ చేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకనే నాకు ట్రైలర్ పర్టికులర్ గా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మ్యూజిక్. ఎక్కడ ట్రైలర్ లో ఎంత మ్యూజిక్ ఉండాలి, ఎక్కడ ఎలివేషన్ రావాలి, ఎక్కడ హీరోని చూపించినప్పుడు ఆ ఎలివేషన్ మ్యూజిక్ ఇవ్వాలి అనేది పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారనమాట ట్రైలర్ లో. చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ ఉంది ట్రైలర్ లో, చూద్దాం. అండ్ ఆ మ్యూజిక్ సినిమాలో ఎలా వర్కౌట్ అవబోతుందో. అందుకు నాకు ట్రైలర్ అయితే చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. నాకైతే ఒక ఈగర్నెస్ క్రియేట్ చేసింది, ఎప్పుడెప్పుడు వెళ్దాం సినిమాకి, ఎప్పుడెప్పుడు నవంబర్ 14 వస్తుంది అన్న ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇట్స్ ఎ టెరిఫిక్ ట్రైలర్ గట్ అనమాట. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ నన్ను అడిగితే మాత్రం కాంతా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యాక్టర్స్. ఇందులో దుల్కర్ సల్మాన్ గారు హీరో. ఆయన గురించి మనం చెప్పాల్సిన లేదు, ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. ఎందుకంటే ఆయన ప్రీవియస్ సినిమాస్ కానీ చూడండి, ఆయన ఎంచుకునే కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ ఎప్పుడు ఒక కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ని అయితే తీసుకొస్తారు ఆ కథలో. లక్కీ భాస్కర్ కావచ్చు, దాని ముందు చేసిన కింగ్ ఆఫ్ కోట కావచ్చు, ఒక సింపుల్ పాయింట్ ని చాలా ఇంట్రెస్టింగ్ వేలో డిజైన్ చేసి చూపిస్తారు అనమాట. తను పిక్ చేసే డైరెక్టర్స్, అది క్రెడిట్ అయితే దుల్కర్ సల్మాన్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే అలాంటి డైరెక్టర్స్ పిక్ చేయడం చాలా టఫ్. ఎందుకంటే ఇప్పుడంతా ఒక కమర్షియల్ వైబ్ లో ఏదో ఎక్కడికో వెళ్ళిపోతుంటే సినిమాని ఒక స్టోరీ పాయింట్ ని పట్టుకుని దాని చుట్టూ ఒక ఎలివేషన్ ని క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. అలాంటి డైరెక్టర్స్ ని పిక్ చేస్తున్న దుల్కర్ సల్మాన్ గారికి ఫస్ట్ అయితే క్రెడిట్ ఇద్దాం. అండ్ ఆయన యాక్టింగ్ గురించి అయితే మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. ఆయన యాక్టింగ్ చేస్తే ఇది ఇక్కడ ఇలా బాగా చేయలేదు, ఇక్కడ తక్కువ చేశారు అని చెప్పడానికి పాయింట్ ఏమి ఉండదు. మనకి దొరకదు కూడా, దొరకనివ్వరు కూడా, అంత బాగా యాక్ట్ చేస్తారు. హీ లివ్డ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఒక పర్సన్ ఎలా ఉంటాడో లక్కీ భాస్కర్ లో చూపించారు. శివాజీ గణేషన్ ఇలానే ఉంటారా అని మహానటి సావిత్రి బయోపిక్ లో చూపించారు. సో హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. అండ్ నెక్స్ట్ హీరోయిన్ భాగ్యశ్రీ గారు అనమాట. ఐ థింక్ ఆమె ఇండస్ట్రీలోకి వచ్చాక కొంచెం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఇదే అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె చేసిన సినిమాస్ అన్ని చూసుకుంటే గ్లామర్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ అంటే ఆమె చేసిన సినిమాస్ లో ప్రీవియస్ గా ఆమెకి అంత రోల్ అయితే లేదు, అంత స్కోప్ అయితే లేదు. బట్ ఈ సినిమాలో అయితే కొంచెం స్కోప్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆవిడ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని ఆలోచిద్దాం, థింక్ చేద్దాం ప్రస్తుతానికి. అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేద్దాం మూవీలో మంచి రోల్ చేశారని. అండ్ నెక్స్ట్ పాయింట్ సముద్రగని గారు. హీఈస్ అగైన్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్, ఆయన ఇంకా సూపర్ యాక్టర్ అనమాట. యాజ్ ఎ డైరెక్టర్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్. బట్ లేటర్ ఆన్ ఆయన యాక్టర్ గా కూడా చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు. అంటే ఒక సటిల్ క్యారెక్టర్స్ ని ఎలా చేయాలో సముద్రగని గారు అయితే రీసెంట్ గా చాలా సినిమాస్ లో చేసి చూపించారు. అంటే సైలెంట్ గా ఉంటూ విలనిజం ఎలా చూపించచ్చు,
ఫేస్ నుంచి ఎక్స్ప్రెషన్స్ ద్వారా విలనిజం అలా చూపించచ్చు, కళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్స్ ద్వారా విలనిజం అలా చూపించచ్చు అనే పాయింట్స్ అయితే ఆయన చాలా బాగా చేశారు. అలానే ఈ ట్రైలర్ లో కూడా ఒక గర్వం, ఒక కోపం, ఇలాంటి డిఫరెంట్ ఎమోషన్ ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లో, ఆయన కళ్ళ ఎక్స్ప్రెషన్స్ లో అయితే క్రియేట్ చేశారు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్. ఆయన క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు ట్రైలర్ లో కనిపిన నెక్స్ట్ కీ క్యారెక్టర్ రానా గారు అనమాట. సో చూద్దాం రానా గారు ఎలా చేశారు, ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద కనబడి చాలా కాలం అయిపోయింది. పోస్ట్ బాహుబలి ఆయన చేసిన సినిమాలు ఏమో నాకు అంతగా గుర్తులేవు, మీకు ఏమన్నా గుర్తుంటే కింద కమెంట్స్ లో చెప్పేసిండి ఆయన లాస్ట్ చేసిన మూవీస్ ఏంటో. బట్ పోస్ట్ బాహుబలి తర్వాత మళ్ళీ అంత ఇంప్రెషన్ క్రియేట్ చేసే క్యారెక్టర్ ఇది అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేబీ అంత లెందీ రోల్ కాకపోవచ్చు, బట్ ఉన్నంతసేపు హీల్ బి ఎంగేజింగ్ అనే క్యారెక్టర్ అయితే వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ ట్రైలర్ లో చూస్తే నాకు అది అనిపించింది కూడా. సో లెట్స్ ఎక్స్పెక్ట్ బెస్ట్ ఫ్రమ్ హిమ్ ఆల్సో, ఎందుకంటే ఆయన స్క్రీన్ మీద కనపడి చాలా కాలం అయింది. ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఉంటే కానీ ఆయన స్క్రీన్ మీద కనపడరు. సో ఆయన పిక్ ఎలా ఉందో చూద్దాం ఈ సినిమాలో. అండ్ ప్రొడ్యూసర్ కూడా రానా గారే కాబట్టి సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ట్రైలర్ మొత్తం. అండ్ సినిమా November 14th అయితే రిలీజ్ అవుతుంది. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. మీరు కనుక ట్రైలర్ చూస్తుంటే ట్రైలర్ లో మీ ఫేవరెట్ బిట్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పేయండి. అలానే ట్రైలర్ ఎలా అనిపించిందో కూడా మీకు కింద కమెంట్స్ లో చెప్పేసేయండి, ఏ పార్ట్ అయితే నచ్చిందో మీకు ట్రైలర్ లో. సో ఇది అన్నమాట ఇవాళ కాంతా ట్రైలర్ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సినీ గ్లిమ్స్. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాం మేము ఈ సినీ గ్లిమ్స్ ఛానల్లో. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. సీ యూ ఆల్, బై బై.